ఓం గం గణపతే నమ శ్రీమాత్రే నమ శ్రీవారాహి దేవే నమో నమ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్. నేను మీ చాగంటిపాటి సాయి సందీప్ కిరణ్ శర్మ. ఈ వీడియోలో మనం శ్రీ శని సప్తనామావళి గురించి తెలుసుకుందాం. ఈ యొక్క అంటే ప్రతి ఏలినాటి శని కానీ అర్ధాష్టమ శని ఎలాంటి శని దోషాలున్నా కూడా మే 16వ తారీఖున శని అమావాస్య శనివారం కలిసి వచ్చింది, అలాగే అమావాస్య కూడా కలిసి వచ్చింది. కాబట్టి ఈ శని సప్తనామావళి స్తోత్రాన్ని 70 సార్లు 70 రోజులు పఠించిన వారికి ఎలాంటి శని దోషాలైనా తొలగిపోతాయి. ఆ మంత్రాన్ని ఈ వీడియోలో నేను చెప్తున్నాను. అలాగే మీకు ఆ మంత్రాన్ని కూడా మీకు వీడియోలో పెడతాను. ఓం నమో శనైశ్వరాయ పాహి మాం, నమో మందగమనాయ పాహి మాం, నమో సూర్యపుత్రాయ పాహి మాం, నమో ఛాయాసుత పాహి మాం, నమో జ్యేష్ఠపత్ని సమేత పాహి మాం, నమో యమప్రత్యాదిదేవ పాహి మాం, నమో కృత వామననామ పాహి మాం అని ఈ శని సప్తనామావళి స్తోత్రాన్ని ప్రతినిత్యం 70 సార్లు 70 రోజులు పఠించిన వారికి ఎలాంటి ఏలినాటి శని దోషాలైనా, అర్ధాష్టమ శని అలాంటి దోషాలైనా, శని దోషాలు ఎలాంటి బాధపడుతున్నారో ఎవరైనా బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ దోషాలు తొలగిపోతాయి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ శని స్తోత్రాన్ని మే 16న అందరూ జపించడానికి మీ శ్రేయోభిలాషులకు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.